బాలు సూర్యనాయక్ గారు మనతో ఉన్నారు. 99 రోజుల ప్రణాళికలో భాగంగా అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా కొనసాగుతున్నాయి? ఇక్కడ అధికార పార్టీనే ఉన్నది, ఎమ్మెల్యే కూడా గెలిచింది కూడా అధికార పార్టీ నుండే. ఇక్కడ ఉన్న కార్యక్రమాలు ఏ విధంగా వారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి సర్పంచ్ గారు. నమస్తే. ఎట్లా ఉంది సార్ ఇక్కడ 99 రోజుల ప్రణాళిక ఏ విధంగా కొనసాగుతుంది? గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి ఎట్టుంది? మీరు చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా ఉంది సార్? ఈ 99 ప్రణాళికల్లో భాగంగా మాకైతే గత ప్రభుత్వం నుండి ఏ ఒక్క లబ్ధి కూడా చేకూర్చలేదు. ఐలాపురం గ్రామానికి ఒక ఇందిరమ్మ ఇల్లు కానీ, ఒక ఎలాంటి రైతు బంధు కానీ రావడం జరగలేదు. ఇప్పుడైతే 2 లక్షల రుణమాఫీ, రైతు బంధు, మాకు ఇందిరమ్మ ఇల్లు అయితే ఏ ఊరికి రానటువంటి మా ఎమ్మెల్యే గారి చొరవతోటి ఒక 70 ఇళ్ళు ఇవ్వడం జరిగింది తొలి విడతలో. మళ్ళీ ఇంకా రాబోయే 2వ విడతలో కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. ఇప్పుడైతే మాకు అధికార పార్టీ నుండి మంచి వసతులు ఉన్నాయి. మంచి సీసీ రోడ్లు కానీ, ఇందిరమ్మ ఇళ్ళు కానీ, రుణమాఫీ కానీ, రైతు బంధు కానీ, గ్యాస్ సబ్సిడీ కానీ, 200 యూనిట్ల కరెంటు కానీ, ఇట్లాంటి అన్ని వసతులు కూడా మాకు చేకూర్చడం జరిగింది. ఇక ముందు కూడా మాకు గ్రామానికి మంచి నిధులు కూడా ఇస్తారని మేము ఆశిస్తున్నాం. మా ఎమ్మెల్యే గారు కూడా మంచి చొరవ, ఐలాపురానికి ప్రత్యేక నిధులు కేటాయించడం జరిగింది. ఇంకా ఇస్తామని కూడా హామీ ఇచ్చినారు. ఈ 99 రోజుల ప్రణాళికలో భాగంగా గ్రామానికి డ్రైనేజీలు కానీ, పారిశుద్ధ్యం కానీ అన్నీ కూడా వసతులు మంచిగా చేస్తున్నాం. నర్సరీ కానీ ఇట్లాంటి సమస్యలు పరిష్కారం చేయడం జరిగింది. పారిశుద్ధ్యం కూడా ఇంకా ముందు కూడా మంచి పనులు కూడా చేస్తామని ఆశిస్తున్నాం. సార్ ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలు ఎంత మేరకు అమలు అవుతున్నాయి? ఏ పథకం అమలైంది సార్ ఇక్కడ? మాకు ఈ 200 యూనిట్లు ఒకటి, వంట గ్యాస్ ఒకటి, రుణమాఫీ ఒకటి, రైతు బంధు ఒకటి, ఇందిరమ్మ ఇళ్ళు, బస్సు సౌకర్యం ఇట్లాంటివి అమలైనండి. ఇక్కడ ఎంతమందికి ఇందిరమ్మ ఇండ్లు వచ్చినాయి సార్? గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎన్ని వచ్చినాయి? ఒక్కటి కూడా రాలేదండి గత ప్రభుత్వంలో. ఇప్పుడు మాత్రం తొలి విడతలనే మాకు 70 ఇళ్ళు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. ఇంకా 2వ విడతలు కూడా ఇస్తామని హామీ ఇచ్చినారు. సార్ ఇక్కడ నర్సరీ ఏమేమి చెట్లు పెంచుతున్నారు? అవి అంటే ఎట్లా ఇంటికి ఇస్తారా? రోడ్ల పంటి నాటడానికి సార్? రోడ్ల పెంటి కూడా ఉన్నాయి. ఇంటింటికి ఇవ్వడానికి కూడా మేము జామ, దానిమ్మ, బొప్పాయి, ఇంకా రకరకాల చెట్లు కూడా తెప్పించడం జరిగింది. మంచి మంచి చెట్లు తెప్పించినాం. ఇంకా కొన్ని ఉన్నాయి మొక్కలు కూడా నాటి మంచి మంచి మొక్కలు తెప్పించడం జరిగిందండి. సార్ ఇక్కడ విద్యా వైద్యం ఏ విధంగా కొనసాగుతుంది సార్? గత ప్రభుత్వంలో విద్యా వైద్యం ఎట్లుంది? ఇప్పుడు ఈ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వైద్యం ఎట్లా ఉంది సార్? గత ప్రభుత్వంలో విద్య మాత్రం మా ఊరు నుండి ప్రైవేట్ స్కూళ్ళకు ఒక 5-6 బస్సులు వచ్చేవి. అప్పుడు మొత్తం ప్రైవేట్ బస్సులకే వెళ్ళేవారు. కానీ ఇప్పుడు స్టాఫ్ కూడా మొత్తం మారింది. మాకు టీచర్లు కూడా మంచి టీచర్లు వచ్చి ఉన్నారు మా స్కూల్కి. ఒక్క ప్రైవేట్ స్కూల్ బస్సు కూడా రాకుండా ఆపేసినాం. అప్పుడున్న స్ట్రెంత్ కంటే డబుల్ 2 వంతులు. అప్పుడు 70 మంది ఉంటే ఇప్పుడు దాదాపు 150 మంది గ్రామంలో చదువుకుంటున్నారు. ప్రైవేట్ స్కూళ్ళు కూడా వెళ్ళకుండా చదువు బాగుందని చెప్పేసి పిల్లలు కూడా ఇక్కడనే, పేరెంట్స్ కూడా ఇక్కడనే పంపించడం జరిగింది. మాకు స్ట్రెంత్ కూడా మంచిగా ఉంది. టీచర్లు కూడా మంచి చొరవతోని పిల్లల్ని మంచిగా చూసుకోవడం, చదువు చెప్పడం జరుగుతుంది. ఇంకా పిల్లలు కూడా బయటికి పోవడానికి కూడా ఆశించలేరు. గ్రామ స్కూల్లోనే చదువుకుందామని బయట కూడా వెళ్ళకుండా ఇక్కడనే చదువుకుంటున్నారు. సార్ ఇక్కడున్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే బత్తాల లక్ష్మారెడ్డి గారు గెలవక ముందు అనేకమైన సేవా కార్యక్రమాలు చేసిండు. ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలు బంద్ చేసి అభివృద్ధి కూడా చేయకుండా ప్రజలకు అందుబాటులో ఉండట్లేదని చెప్పేసి కొంతమంది అంటున్నమాట. ఎంత మటుకు వాస్తవం? లేదు. అటువరకు ఎట్లా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా సేవా కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూడా ప్రజలను అందుబాటులో ఉన్నారు. ఎప్పుడు వెళ్ళినా కూడా సరే అసెంబ్లీ జరిగినప్పుడు వెళ్తుంటారేమో కానీ ప్రతి రోజు మాత్రం క్యాంప్ ఆఫీసులో ఉండి ప్రజల సమస్యలని అందుబాటులో ఉండి చూసుకుంటున్నారు. సార్ మీ పాలకవర్గం ఎట్లా ఉంది సార్ ఇక్కడ? పర్వాలేదండి, పాలకవర్గం మంచిగా పనిచేస్తున్నారు. మంచి ఏదైనా ఉంటే చెప్పి చేసుకోవడం జరుగుతుంది. ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వీధి దీపాలు కానీ, డ్రైనేజీలు కానీ
పారిశుద్ధ్యం కానీ అందరూ కలిసికట్టుగా చెప్పి చేయించుకోవడం జరుగుతుందండి. సార్ ఇప్పుడు ఈ ఏప్రిల్ మే అంటే చాలా గట్టు కాలం సార్, ఎండ తీవ్రత బాగుంటుంది. మరి తాగు వాటర్ ఏమన్నా ఇబ్బంది అవుతుందా, అందే అవకాశం లేకపోతే అందని పక్షంలో మీ కాడ ప్రత్యామ్నాయం ఏముంది సార్? మిషన్ భగీరథ వాటర్ ఒక రోజు సమస్యగా మారుతుంటే దానికి కూడా మేము మోటార్ల ద్వారా నీళ్లు మోటార్ రిపేర్ చేయించడం జరిగింది మొన్ననే. నీళ్ళ సమస్య కూడా చాలా వరకు తీరిందండి. దాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని, వేసవి దృష్టిలో పెట్టుకొని మేము పంప్ సెట్లు మొత్తం రిపేర్ చేయించడం జరిగింది. ఆ నీళ్ళ సమస్య కూడా చాలా వరకు తీర్చడం జరిగింది. సార్ ఇక్కడ విలేజ్లలో అంటే ఈ విలేజ్ అని కాదు సార్, చాలా చోట్ల కూడా చూస్తున్నాం వీధి కుక్కలు కోతుల బెడత బాగుంది అంటున్నారు సార్. మరి ఆ సమస్య పైన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లారా? మా దగ్గర వీధి కుక్కలు అంతగా లేవండి. కొన్ని మా ఊళ్ళు పట్టి అవతల పోయి ఇడిసి రావడం జరిగింది. కోతులు అయితే మా ఊళ్ళో ఏం పెద్దగా లేవు. వీధి కుక్కల బెడత కూడా పెద్దగా లేదండి. ఓకే సార్, ఇక్కడ బెల్ట్ షాపులు కూడా నడుస్తున్నాయని చెప్పేసి అంటున్నారు, వాటిపైన మీ దృష్టి ఏ విధంగా ఉండబోతుంది సార్? మా ఊళ్ళో బెల్ట్ షాపులు ఏమి అంతగా లేవండి. ఏమన్నా ఇక చిన్నగా ఉంటే చెప్పలేము, కానీ అయితే పెద్దగా అయితే బెల్ట్ షాపుల సమస్య కూడా మా దగ్గర ఏం లేదండి. సార్ ఇక్కడ ఉరికొత్తలు స్టార్ట్ అయినాయి, ఐకేపీ సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేశారా, లేక అందరూ సన్న ఒడ్లు మిల్లులకే కొడుతున్నారా, ఎట్లా సార్? ఇక్కడ 99% అయితే సన్న ఒడ్లు మిల్లులకి తరలించడం జరిగింది. మా దగ్గర దొడ్డు ఒడ్లు పండియట్లేదు, మొత్తం పచ్చిధాన్యానికి మిల్లులకి తరలించడం జరిగింది. అంటే బోనస్ రాదు కదా సార్? అట్లా బోనస్ రాదు కరెక్టే, కానీ మాకు మిల్లులు అందుబాటులో ఉండడం చేపట్టి అందరూ సన్న వడ్లకి మొగ్గు చూపి దానికి మిల్లుని తరలించడం జరుగుతుంది. అంటే కొద్ది మేర తక్కువ ఐకేపీకి మన బొడ్ల మార్కెట్కి పోవడం జరుగుతుంది. ఒకసారి ఇక్కడ గ్రామ భద్రత కోసం మీకు ఇక్కడ ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? అంటే దొంగతనాలు జరగకుండా, అఘాత్యాలు జరగకుండా మీరు గ్రామ భద్రత కోసం ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? గ్రామ భద్రత కోసం మేము కూడా కొన్ని ఏమైనా సమస్యలు ఉంటే సీసీ తెద్దామని అనుకుంటున్నాం. గ్రామ ప్రజలు తీర్మానం పెట్టి కొన్ని సీసీ కెమెరాలు కూడా పెట్టాలని ఆలోచనలో ఉన్నాం. అది ఇంకా తీర్మానించుకోలేదు. అట్లాంటి దొంగలేం లేరు మా ఊళ్ళో, కానీ ఏమైనా భద్రత కావాలనుకున్నప్పుడు ఒక తీర్మానంలో పెట్టి దానికి కూడా సీసీ ఫుటేజీలు పెట్టాలని అనుకుంటున్నాం. అంటే సీసీ రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ ఎంతవరకు పూర్తయింది సార్? ఇక్కడ సీసీలు మాకు చాలా వరకు కంప్లీట్లే ఉన్నాయి. కొన్ని లేని చోట్ల కూడా మేము వేయాలనుకుంటున్నాం. దాన్ని కూడా ప్రభుత్వంలో పెట్టినాం, వేస్తాం కూడా. ఓకే సార్, ఇక్కడ పాలకవర్గం సభ్యులు కానీ ఉప సర్పంచ్ కానీ వారి సహకారం మీకు ఏ విధంగా ఉంటుంది సార్? ఇప్పటి వరకు అయితే పర్వాలేదు. ఇక ముందు అయితే మనం ఏ రకంగా ఉండేది ఆశించలేము కదా. ఇప్పటివరకు అయితే పాలకవర్గం కూడా చెప్పి పని చేయించుకుంటున్నారు. పని ఏమైనా సమస్య ఉన్నా కూడా నిలదీసి అడిగి సిబ్బందితో పని చేయించుకుంటున్నారు. ఇంకా ముందు కూడా మనం వాళ్ళు చెప్పే విధంగా కూడా మనం నడుచుకుంటాం, చేయించుకుంటాం కూడా. సార్ ఇక్కడ ఉన్న యువతకు లైబ్రరీ వ్యవస్థ కావాలంటున్నారు, లైబ్రరీ ఏర్పాట్లు ఏమైనా ఉన్నాయా? ఒకవేళ ఉంటే అట్లా బుక్కులు ఎట్లాంటివి తెస్తారు? బుక్కులో ఏమన్నా దాతలు ముందుకు వస్తున్నారా? ఇప్పటి వరకు అయితే లైబ్రరీ లేదు. అంటే ఇప్పుడు నేనే పేపర్ తెప్పిస్తాను, వాళ్ళు ఎవరైనా ఇక స్టూడెంట్స్ చదువుకోవడానికి రోజువారీ పేపర్ తెప్పిస్తాను. ఇంకా లైబ్రరీ అనేది ఆలోచన లేదు. వాళ్ళు తెప్పేదలుచుకుంటే మంచి పుస్తకాలు తెప్పించి పెడదాం. సార్ యువత మొత్తం కూడా ఇక్కడ డ్రగ్స్కు అండ్ ఫోన్ బెట్టింగ్లకు బాగా బానిసలు అవుతున్నారు సార్. అట్లాంటివి కాకుండా వారిలో చైతన్యం తీసుకురావడం కోసం మీ దగ్గర ఏమన్నా ప్రణాళిక ఉందా? మా ఊళ్ళో ఇప్పటివరకు అయితే బెట్టింగ్ అయితే ఏం లేదు. పిల్లలు కూడా ఎవరి పని వాళ్ళకి వెళ్తుంటారు, కానీ బెట్టింగ్ల దృష్టికి పోరు. డ్రగ్స్ ఇట్లాంటి చెడు అలవాట్లకి అయితే దూరంగానే ఉంటున్నారు మా ఊళ్ళో. ఇప్పటివరకు అయితే చెడు అలవాట్లకి బానిస కావట్లేదు. ఇక ముందు ఏమైనా ఉన్నా కూడా సమస్య మేము దాన్ని పరిష్కరించగలుగుతాం. ఓకే సార్, ఇప్పుడు మీకు ఈ ఐలాపురం గ్రామ ప్రజలు మీకు ఒక బాధ్యత ఏర్పాటు చేశారు సార్. 5 ఏళ్ళ దాకా ఒక బాధ్యత మీద పెట్టారు. వాళ్ళ బాధ్యతకు అనుగుణంగా మీరు వాళ్ళ సమస్యలు ఏ విధంగా తీరుస్తారు? మీకు ఓటేసి గెలిపించిన మీ ప్రజలకు ఏం చెప్తారు సార్ ఫైనల్గా? మాకు ఓటేసి గెలిపించిన ప్రజలకు ఎనీ టైం అందుబాటులో ఉండి వాళ్ళ సమస్యల్ని ప్రతిరోజు కూడా అందుబాటులో ఉండి చూసుకుంటాం. నా బాధ్యతని నేను సక్రమంగా నిర్వర్తిస్తా. ఆ బాధ్యతని నేను సక్రమంగా నిర్వహిస్తా. వాళ్ళకు అందుబాటులో ఉంటా. వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను నిమిషంలో వాళ్ళ దగ్గర ఉండి పరిష్కరించగలుగుతా కూడా. వాళ్ళ బాధ్యత నేను మనస్ఫూర్తిగా తీర్చగలనని మాటిస్తాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తున్నానండి మీ తెలుగు టీవీ.